ఈ దేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత అంటే 2014 తర్వాత మోదీ పీఎం అయ్యాక హిందువులలో చైతన్యం పెరిగింది, హిందువుల ఐకమత్యం పెరిగింది, హిందువులు తమ గత వైభవాన్ని మరలి తీసుకొద్దని చెప్పి అడుగులు వేస్తున్నారు. ఇది చూసి తట్టుకున్నటువంటి విదేశీ శక్తులు మన దేశంలో ఉన్నటువంటి నాన్ హిందూ వాళ్ళతో కలగలిపి, హిందువులు ఉంటున్న కొంతమంది స్వార్థపరులతో కూడా కలగలిపి నెమ్మదిగా దొరికిన కాడికి దొరికినట్టుగా విషం చెమ్ముతున్నారు, బురద జల్లుతున్నారు, హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. అందులో ఒకటి ఈ ధర్మస్థలం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. అక్కడ చనిపోయినటువంటి సౌజన్య విషయంలో కావచ్చు, మిస్ అయినటువంటి వేదవల్లి పుష్పలు వాళ్ళ 4 ఎవరైతే ఉన్నారో వారి విషయంలో నేను ఎక్కడ కూడా వారి తప్పు నెనను. ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలి. వారి కుటుంబ సభ్యులకి వారిని ఎవరు చంపింది ఏంటి తెలియాలి. తర్వాత 2000 నుంచి 2015 వరకు ఈ మిస్ అయినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్లు పోలీసులు అవన్నీ మిస్ చేశారు. ఎందుకు ఏంటి అది కూడా బయటికి లాగారు. ఓకే, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ధర్మస్థల కేసు సంబంధించి పారిశుధ్య కార్మికుడు అనబడే వ్యక్తి వచ్చి ఏం చెప్పాడు, నేను 1995 నుంచి 2014 వరకు అక్కడ పనిచేశా, కొన్ని వందల శవాలు పాతిపెట్టా, అందులో అత్యధికం వచ్చేసి ఆడవారివి, పిల్లలవి, వారి లోదుస్తులు కూడా లేకుండా పూడ్చిపెట్టాల్సి వచ్చేది. ఎందుకంటే వారిని రేప్ చేశారు, చంపారు అంటే. ఇది మన కావ్యస్మృతిలో ఇస్తున్న వీడియో కదా. కేటీఎస్ఎస్పీలో నెల క్రితం ఇష్యూ బయటికి రాగానే ఫస్ట్ వీడియో నేనే ఇచ్చా. ఏమనంటే 100 శవాలు ఉండటం అబద్ధం, ఏ మీడియా టచ్ సంచలనం అని చెప్పి ఒక వీడియో ఇచ్చా. ఆ వీడియో కింద ఎంత ఘోరం కామెంట్లు పెట్టారంటే చివరికి అది ప్రైవేట్ చేసుకోవాల్సి వచ్చింది వీడియోని. దెన్ 4 రోజుల తర్వాత ఎక్కడైతే తవ్వకాలు జరిపారో అక్కడ ఏమో బయటపడతాం. అప్పుడు ఆ వీడియోని పబ్లిక్ చేస్తూ నేను మరలా ఒక వీడియో ఇచ్చాను. 100 శవాలు బయటపడవు అని చెప్పాను తప్ప అసలు శవాలు ఉండవని అన్నారా? అసలు అక్కడ ఎవరిని చంపి పూడ్చిపెట్టదని అన్నానా? అండ్ వీరేంద్ర హెగ్డే కావచ్చు, వాళ్ళ తమ్ముడు హర్షేంద్ర కుమార్ కావచ్చు, నేను సపోర్ట్ ఇస్తాను లేదు కదా. అతను ఏదో నిజం చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ నిజం చెప్పాలి అంటే దానికన్నా ముందు అందరి అటెన్షన్ ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక సెన్సేషన్ ఏదైనా చేయాలి. కాబట్టి ఇది చెప్పాడని చెప్పేసి నేను అన్నా. అప్పుడు కూసింత సైలెంట్ అయ్యారు జనాలు. ఎందుకు? అప్పటికే తవ్వకాలు ఏమి బయటపడలా. ఈలోపు గ్రౌండ్ రిపోర్ట్ అదని ఇది చూస్తున్నప్పుడు కూడా అది కూడా బీబీసీ వాళ్ళతో సహా చెప్పి ఏమన్నానంటే, వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ అంటే ఏమిస్తున్నారు, అక్కడ జనాలు ఏదైతే చెప్తున్నారో అది ఇస్తున్నారు. ఆ జనాలు ఏం చెప్తున్నారు, వాళ్ళు చూసినటువంటివి, వాళ్ళు పడ్డటువంటి బాధలు, వారిని ఎవరైతే ఇబ్బందులు పెట్టారు ఇవన్నీ కలగలిపి మీడియా మొత్తం హైప్ ఇస్తుంది కాబట్టి ఇంకొన్ని కలగలిపి చెప్తున్నారు తప్ప కళ్ళ ముందు వారికి సాక్ష్యాలు ఏమీ లేవయ్యా బాబు అని కూడా చెప్పారు. ఇప్పుడు నా మాట మీద కట్టుబడే ఉన్నా. అక్కడ డి గ్యాంగ్ అనే వాళ్ళ అరాచకాలు అయితే జరుగుతున్నాయి. లోకల్గా ఉన్నటువంటి ఉజిరే, తర్వాత వచ్చేసి బెల్తంగడి, ధర్మస్థల, ఈ 3 చోట్ల పోలీసులు లేదు, వేరే అధికారులు లేదు, ఏం లేదు. మొత్తం కూడా ఆ డి గ్యాంగ్ ఏది చెప్తే అదే జరిగింది అక్కడ. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి, ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయానికి సంబంధించి వెళ్ళే భక్తుల విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగల. ఇప్పుడు ఇదే విషయాన్ని ఈ పారిశుధ్య కార్మికుడు ఓపెన్ అయ్యాడు. ఏమనంటే, నేను 2014లో ఇక్కడి నుంచి వెళ్ళిన మాట నిజం, నేను తమిళనాడులో ఉన్నా, నన్ను 2023 డిసెంబర్లో గ్యాంగ్ అప్రోచ్ అయింది, నువ్వు పలానా చోట చేసి వచ్చావు కదా అధినేత అని చెప్పేసి వెళ్ళి నువ్వు 100 శవాలు పూడ్చిపెట్టాడని చెప్పు అని వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారు. అందులో 3 వ్యక్తులు ఉంటారు. అలా వాళ్ళు నేను ఇక్కడికి వస్తున్న మూమెంట్లో నాకు ఒక పుర్రి ఇచ్చి ఇది నువ్వు తీసుకెళ్ళి అప్పచెప్పు, నేను పూడ్చిపెట్టినటువంటి వాటిని ఇది ఒకటని చెప్పు, ఇక రిమైండింగ్ ఏ రోజుకి ఆ రోజు మేము నీకు చెప్తాము అదే చెప్పు మీడియా ముందు కానీ జనాలకు కానీ పోలీసులు కానీ చెప్పేసి అన్నారు. ఇదే నిజమండి అన్నారు. ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీలో బాంబు వెళ్ళినట్టు పేలిపోయింది మాట. ఎందుకు? లై డిటెక్టర్ టెస్టులు చేయండి అతనికి అని చెప్పేసి ఇప్పుడు ఆపోజిషన్లో అడుగుతున్నారు. దీన్ని కాంగ్రెస్ డిఫెన్స్లో పడింది. ఇక వాళ్ళు ఏం చేశారు, అతనిని అదుపులోకి తీసుకొని అతని వెనక ఎవరున్నారేంటి మొత్తం విచారిస్తాం, అండ్ దీని కుట్రకు పాల్పడినటువంటి వాళ్ళని అనేసరి కుట్రకు పాల్పడినటువంటి వాళ్ళని లోపలేస్తామని అన్నారు. ఇప్పుడు ఏవైతే తవ్వకాలు జరుపుకున్నారో అక్కడ ఏవి బయటపడాలో ఒక్క చోట మాత్రం బయటపడింది. కాబట్టి ఆ బయటపడినటువంటి స్కెలిటన్కి సంబంధించి ఎవరు ఏంటి విచారణ చేస్తున్నాం,
ఈ సిట్ మీద మా ఎటువంటి బలవంతం లేదు కాబట్టి వాళ్ళు తవ్వకాలు జరపాలంటే జరపవచ్చు, ఆపాలంటే ఆపవచ్చు, మేమైతే ఇన్వాల్వ్ కావని అన్నారు. ప్రజెంట్ అయితే స్పెషల్ ఇన్వెస్టర్స్ టీం వచ్చేసి తవ్వకాలు అయితే ఆపేసి, ఇతనేమన్నాడు నిన్న నేను కుటుంబం చూడాలి చూసి చాలా రోజులు నేను వెళ్తా అన్నాడు. వెళ్దూ కానీ తవ్వకాలు జరుపుతుంటే ఏం బయటపడలేదు. ఏంటనంటే ఇప్పటివరకు ఎన్ని 17 తవ్వారు కదా, ఇంకో 25 చూపిస్తా అద్దామంట అన్నాడు. రే ఏం మాట్లాడుతున్నారు నువ్వు, అసలు 17 చోట్ల తవ్వితే కనీసం 2-3 చోట్లనే సవాలు బయటపడాలి కదా, నువ్వు 100 సవాలు అన్నావు లేవు కదా అంటే ఇంకో 25 ఉన్నాయి అన్నాడు. అప్పుడుగా పోలీసులు అలా కాదమ్మా విషయం చెప్పమ్మా ఏంటమ్మా అన్నారు. అప్పుడు చెప్పాడన్నమాట, నన్ను బలవంతంగా వేరే వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ చేసి ఇదంతా చేపిస్తున్నారు, నాకేం తెలియదు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, హిందూ దేవాలయాల మీద, హిందూ విశ్వాసం మీద, హిందువుల మీద బురద చల్లటం కాదా, విషం చెప్పటం కాదా? ఇది దేశం మీద, ధర్మం మీద విషప్రచారం కాదా? అక్కడ సౌజన్యకు సంబంధించి కావచ్చు, ఇంకో 2-3 మిస్ అయిన వారికి సంబంధించి ఖచ్చితంగా విచారణ చేయాల్సిందే. వాళ్ళ మర్డర్ సంబంధించి నిజమైన హంతకులు ఎవరో బయటపడాల్సిందే. అండ్ ఉజిరే తర్వాత బెల్తంగడి ధర్మస్థలలో సిట్టింగ్ జడ్జి చేత ఒక ఆఫీస్ ఓపెన్ చేయించి డైలీ అక్కడ నుంచి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ కనుక దొరికితే వాటిని విచారణ చేసి ఎవరైతే దీనికి బాధ్యులు వారిని లోపలేయండి. దీనికి ఎట్టి ప్రజలు కూడా వెనకాడికి వేసే ప్రసక్తే లేదు. అక్కడ ప్రజలు బాధపడుతున్న మాట నిజం, అక్కడ ప్రజలను ఎవరు ఇబ్బంది పెడుతున్న మాట నిజం. బట్ వెళ్ళే భక్తుల విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది అయితే లేదు, ఎందుకంటే ఏ ఒక్క భక్తులు ఇద్దరు కంప్లైంట్ చేయలేదు. సుజాత భట్ అంటే ఎవరైతే వచ్చున్నారో ఆమెకు సంబంధించి లేటెస్ట్ ఏం చేసింది, ఒక ఫోటో చూపించి ఇదిగో అనన్య భట్ నా కూతురు అంటూ ఒక న్యాయవాది చేత పంపించింది, లాయర్ చేత. ఈలో పారిశుద్ధ్య కార్మికుడు అంత అబద్ధం అని వేశాడు. ఇప్పుడు సుజాత భట్ ఏం చెప్పిందో చూద్దాం. సుజాత భట్ సంబంధించి ఆల్రెడీ వెరిఫై చేసి తెలిసిందేంటి, ఆమె కలకత్తా సిబిఐ ఆఫీస్లో పనిచేయాల, ఆమె చదివింది 10వ తరగతే, ప్రభాకర్ అనే వ్యక్తిని లివింగ్ రిలేషన్లో ఉంది తప్ప వాళ్ళకి పెళ్లి కాల, వాళ్ళకి పిల్లలు లేరు. 2002, 2003లో ఆమెకు సంబంధించి ఒక పేపర్లో కళావాణి సుధా అని చెప్పేసి పేపర్లో ఆర్టికల్స్ వచ్చే వీధి కుక్కలను సొంత బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకునే దంపతులు అని చెప్పేసి వెలుగు గురించి ఇచ్చారు. మరి అటువంటి సమయంలో పిల్లలు లేరంటూనే మన 2003లో అనన్య భట్ నా కూతురు తప్పిందని చెప్పేసి ఎలా చెప్పింది? బెల్తంగడి పోలీసులు కంప్లైంట్స్ వాళ్ళు తీసుకోలేదు. అండ్ ఈలోపు వీరేంద్ర హెగ్డే వాళ్ళ తమ్ముడు హర్షద్ కుమార్ అని అడగడానికి వెళ్తే నీ కూతురు ఎవరితో లేచిపోయిందని చెప్పేసి నన్ను కొట్టి మంగళూరు ఆసుపత్రి పట్టుకెళ్లాల్సింది పోయి బెంగళూరు ఆసుపత్రి పట్టుకొచ్చారు, 3 నెలల కోమాలో అని చెప్పేసాను. ఈ ఆసుపత్రి అనేది చెప్పింది. ఆ ఆసుపత్రికి వెరిఫై చేస్తే ఆమె చెప్పినటువంటి టైంలో అటువంటి ఎవరు అడ్మిట్ కాల. ఆసుపత్రి రికార్డులు అబద్ధం, సిబిఐ చెప్పేది వచ్చేసి చెక్ చేసుకున్నప్పుడు ఈమె చెప్పింది అబద్ధం. ఇలా చూసుకుంటే పోతే సుజాత భట్ కూడా ఇక్కడ ఓ రకంగా ఏం చెప్పాలి తీసుకొచ్చి కలిపి దాన్ని ఏమన్నా కట్టుకలు అల్లేసేసి ఆమెను ముందు పెట్టేశారు. ఇంత జరుగుతూ ఉంటే అసలు ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి నాలంటి వాళ్ళు వెరిఫై చేసి చెక్ చేసి ఇస్తూ ఉంటే ఆహా ఆ కమ్యూనిస్ట్ బ్యాచ్లు కావచ్చు, ఇంక మరికొంత పనికిమాలిన బ్యాచ్ కావచ్చు, ఘోరంగా ఇది ఇప్పుడు క్లియర్గా ఆల్రెడీ చెప్పేస్తారు. ఏమని, ఎవరైతే అడుగడుగు కోసామో 100 కొద్ది సేవలంటే ఓవరాక్షన్ చేస్తున్న యూట్యూబర్లు ఉన్నారో, ఛానల్స్ ఉన్నాయో ఇక మీద రాపేయాలి అన్నారు. అండ్ ఎవరైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి చూడాలి అద్దరిని ఎటకారం చేశారో, సనాతన ధర్మం అంటావు కదా మరి 100 సేవలు ఏంటి చెప్పని అన్నారో వాళ్ళు చెప్పించి కొట్టినట్టయింది. ఇప్పుడు సిపిఐ నారాయణ అనకూడదు కానీ ఆ మనిషి నాకు ఆయన అంటే గౌరవం, అతను కూడా మన పిచ్చి పిచ్చిగా వాగాడు, ఏదో దగ్గరుండి ఆయన పాతి పెట్టినట్టు వాళ్ళు రేపులు చేస్తే ఈయన చూస్తున్నట్టు. 100 కొద్ది అమ్మాయిలు రేపు చేసి చంపేసి పుడిచిపెడితే నోరెత్తరేంటి ఎవరో అని అంటాడు ఆ మనిషి. ఎంత ఫూలిష్ బ్యాచో చూడండి. ఒక అబద్ధాన్ని నిజమని ఎవడో వచ్చి చెప్తే అది ఇంకా నిజం అని చెప్పేసి రేటింగ్ కోసం మొత్తం వైరల్ చేస్తే, గ్రౌండ్ ఇప్పుడు హడావుడి చేస్తే నమ్మేశారు నాయన. సో ఫైనల్లీ నేను ఒక్కడనే జర్నలిస్ట్ శివప్రసాద్ క్యాటలిస్ట్ ఛానల్లో 30 రోజుల 35 రోజుల క్రితం ఫస్ట్ వీడియోలో పెట్టింది అదే. నేను వీరితో మనకి ఆ స్క్రీన్ షాట్ కూడా ఇస్తాను మన కావ్యాస్ మీడియాకి. సో ఓవరాల్గా అంత అబద్ధం. ఇక వీడికి లైట్ టెస్ట్లా వీడి మొత్తం బయటపడాల్సి ఉంది.